రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జోరుగా సాగుతోంది. అలాగే నియోజకవర్గంలో డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని అధికారులను ఆదేశించారని, మున్సిపాలిటీని క్లీన్ అండ్ గ్రీన్ మున్సిపాలిటీ చేయడమే లక్ష్యమని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో మనం అందరం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కటి ఆగ మేఘాల మీద గత 30 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కంటే ఎక్కువ అభివృద్ధిని చేసే విధంగా ఈ 5 సంవత్సరాల్లో ఒక బంగారు కుప్పాన్ని తయారు చేసే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ అధికారులు అలాగే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు అందరం కలిసి పనిచేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా అంతకుముందు కూడా మీడియా మిత్రులందరూ కూడా తెలియజేయటం జరిగింది. కార్గో ఎయిర్పోర్టు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు 2019లోనే ల్యాండ్ అక్విజిషన్ చేసి 100 కోట్లు డబ్బులు ఇవ్వటం ఇవన్నీ జరిగినాయి. కార్గోతో పాటు ఇప్పుడు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కూడా ఇంకొక 500 పైచిలకు ఎకరాలు ఎక్వైర్ చేయమని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన పనులు కూడా అధికారులు ప్రారంభించారు. అట్లాగే ఇండస్ట్రియల్ పార్క్ 2000 ఎకరాల్లో రమారమి 20 నుంచి 30 వేల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కలిగించే విధంగా దాంట్లో ఒక 500 ఎకరాలు మెగా ఫుడ్ పార్కు, ఒక 500 ఎకరాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ క్లస్టరు, అట్లాగే ఒక 500 ఎకరాల్లో సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, మిగతా 500 ఎకర్స్లో డిఫరెంట్ కంపెనీస్ కూడా తీసుకొచ్చి ఒక డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్